శాంతియుత వాతావరణంలో ఎలక్షన్ జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించిన సీఐ వెంకటేశ్వర్లు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండల పోలీస్ స్టేషన్ పరిధిలో రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ వెంకటేశ్వర్లు సమావేశం ఏర్పరిచారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరిగేందుకు వివిధ రాజకీయ పార్టీ నాయకులకు పలు సూచనలు, పాటించవలసిన నియమాలపై పార్టీ నేతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ కానిస్టేబుల్, వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. ఎలక్షన్ కూడా ఎప్పుడు ముగుస్తుందని చెప్పి వివరాలతో త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్క పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పొందుపరిచినటువంటి నియమ నిబంధనలందరూ పాటిస్తూ ఎలక్షన్ శాంతియుత వాతావరణంలో జరిగేటట్టుగా చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అదేవిధంగా ప్రతి యొక్క రిజిస్టర్ చేయబడిన ప్రతి పార్టీ యొక్క అభ్యర్థులు, కార్యకర్తల మీద ఉంది. దానిలో మీకు తెలుసు ఏ విధంగా ప్రతి ప్రచార నిమిత్తం ప్రతి ఒక్క వాహనం పెట్టుకుంటారు. ఆ వాహనానికి పర్మిషన్ ఉండాలి. మీరు కన్సర్న్కి సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి వాహనానికి. దానికి సంబంధించిన మైక్ అంటే మా యొక్క సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డిఎస్పీ ర్యాంక్ ఇస్తారు. దాని యొక్క వాహనానికి ఉపయోగించినటువంటి మైక్ పర్మిషన్ ఉండాలి. అదేవిధంగా మరి ఆ టైం తెలుసు మీకు, మార్నింగ్ 6 to ఈవినింగ్ 10 వరకే ఉంటుంది. అర్ధరాత్రి ఉండదు. ప్రచారం అనేది నైట్లో ఉండదు. మళ్ళీ ప్రచారం కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ ఆలయాలు, మసీదులు, ప్రార్థనా ప్రదేశాలు, అదేవిధంగా స్కూల్స్ దగ్గర చేయకూడదు. అది చేసినా కూడా అది నేరం అవుతుంది. ఎలక్షన్ రూల్స్కు వ్యతిరేకమైతే, ఎలక్షన్ రూల్స్ వైలేట్ చేసినట్టయితే. ఇవన్నీ మీకు తెలిసినాయి. అదేవిధంగా 48 అవర్స్లో ముందు, ఎలక్షన్ రోజు ముందు, దానికన్నా ముందు 48 అవర్స్లో ఎటువంటి ప్రచారం ఉండకూడదు. అదేవిధంగా ఇక ఉద్వేగపూరితంగాటువంటి లేకుంటే ఈ రెండు వర్గాలను మత విద్వేషాలు లేదా రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా స్పీచెస్ కూడా ఉండకూడదు, ప్రసంగాలు ఉండకూడదు. అది అట్లున్నా కూడా మీకు అది మన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్టయితే అది కూడా నేరం అవుతుంది. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ దూరంలో దాదాపు తెలిసిన 200 మీటర్ల దూరంలో మనం లైన్ వేస్తాము. శుద్ధతో వాళ్ళు పోలింగ్ సంబంధించిన అధికారుల శుద్ధతో సున్నంతో వేస్తారు. మరి అక్కడ ఈ యొక్క మీరు ఓన్లీ పోలింగ్ సిబ్బంది అంటే చిట్టీలు పంచే వాళ్ళు ఒక చిన్న స్మాల్ అంబ్రెల్లా కింద ఒకతను చిట్టీలు ఇస్తాడు, ఒకతను చూస్తాడు. ఇద్దరే ఉండాలి. అది కూడా పోల్ చిట్టీల మీద ఎటువంటి సింబల్స్, పార్టీ సింబల్స్ ఉండదు. ఓటర్ యొక్క పేరు, పోలింగ్ స్టేషన్ ఎక్కడ, క్రమసంఖ్య, అదే అటువంటి ఉన్న చిట్టీలో మీరు ఓటర్ కోసం సౌలభ్యం కోసం అదొకటి వెసులుబాటు ఉంటుంది. అక్కడ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఎటువంటి ప్రచారం ఉండకూడదు. కండువాలు వేసుకొని, జెండాలు వేసుకొని ఉండకూడదు. అక్కడ ఎటువంటి ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా వాహనాలలో ఓటర్లను తీసుకొచ్చి ఓటర్ వేయించడము అది ఉండకూడదు. ఒకవేళ వెహికల్లో, సొంత వెహికల్ ఏమైనా ఉంటే ఓన్లీ ఒక వెహికల్ 5 ఉండాలి, కానీ అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓటర్ను ప్రలోభ చేసే విధంగా ఏమైనా చేస్తే అది నేరం అవుతుంది. లేకుంటే ఓటర్ను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసినా కూడా నేరం అవుతుంది. లేకుంటే మాపే పెట్టడం. ఈ విధంగా ఈ మన ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ మనం ఏం చేస్తారు, మన వాళ్ళు డబ్బులు పంపించడము, మద్యం పంపిణీ చేయడం, అదేవిధంగా ఏదో మనం చూస్తూనే ఉన్నాం. మనకు ఇదివరకు గతంలో జరిగినాయి చీరలు పంచడం, ఇవన్నీ కూడా అవన్నీ నిషేధం చేయకూడదు. చేస్తే కేసులు అయితే అనవసరంగా ఒకసారి ఏదైనా ఒక కేసులో మీరు ఇన్వాల్వ్ అయితే భవిష్యత్తు యూత్ వాళ్ళది ఏంటంటే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం కాదు. ఒక ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మరి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం, పీవీసీ. సో పీవీసీ వెరిఫికేషన్లో నీవు అతను ఈవెన్ బ్యాండ్ ఓవర్ అయినా కూడా ఉద్యోగం రాదు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎలక్షన్లలో మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకోవాలి. గుమిగూడు ఉండొద్దు. 144 సెక్షన్స్ అంటే ఒక దగ్గర ఉండి గుమిగూడు ఉండి ఓల కొట్టుకోవడము ఇటువంటి చేయకూడదు. అదేవిధంగా బెల్ట్ షాపులను ఆల్రెడీ మనం బెల్ట్ షాపులు ఎట్టి వేళలో నడవకూడదు. ఎటువంటి మారణాయాదాలు ధరించి ఉండరాదు.
ఒకవేళ లైసెన్స్ ఏమైనా తుపాకులు ఉంటే మీరు స్టేషన్లో అప్పగించాలి. అన్లైసెన్స్ వెపన్స్ ఉన్నా కూడా మీరు మన ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం మీకు దానికి సంబంధించినటువంటి అప్పరపర్ సెక్షన్లలో కేసు నమోదు చేయాల్సి వస్తుంది.